ఈరోజు ఈకేటీఎస్లో ఎంఈఎన్ఎస్ లక్ష్మి ఈకేటీఎస్ గ్రహాలు కారకో భావనాశయాన్ని ఒకటి చెప్పినారు కదా. గ్రహాలు నీచపట్టినప్పుడు విపరీత శూన్యాన్ని ఇస్తాయి, శూన్య పరిస్థితులు. ఇది జాతకంలో ఉన్నది చెప్పే విధానం అనేది జ్యోతిష్కుడికి చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఈ మనసుల్ని హట్టు చేయకూడదు అన్నమాట. అలా చెప్పాలి జ్యోతిష్యం. ఒక గ్రహము 1వ స్థానాధిపతి నీచపడితే తనూభావము అంటే అనారోగ్యాలను సూచిస్తుంది, దేహానికి అనారోగ్యాలు సూచిస్తుంది. ఎప్పుడు కేవలం ఆ గ్రహం వచ్చినప్పుడు మాత్రమే ఈ అనారోగ్యాలు మనకి కనపడతాయి అన్నమాట. తనూభావాలు కనపడితే నెక్స్ట్ 2వ స్థానాధిపతి నీచపడితే ఇంకోసారి చూస్తున్నాం కదా. 2వ స్థానం 10, 11 ఇంటర్మీడియట్ వరకు చదువుకట్టు పిల్లలకి ఆ గ్రహానికి సంబంధించిన సబ్జెక్ట్ ఫెయిల్డ్ అవుతారు. ఎప్పటికీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. నీచభంగ రాజయోగం ఆ గ్రహస్థానాది నీచపట్టిన గ్రహం ఉన్న స్థానాధిపతి మంచిలో ఉంటే కనుక ఈ నీచ గ్రహం వెళ్ళిపోయి ఆ గ్రహం వచ్చిన సమయంలో వాళ్ళు విజయాలను అదృష్టాలని సాధిస్తారు అని మనం చెప్పవచ్చు. 2వ స్థానం అనేప్పుడు చదువుకి వాక్కుకి సంబంధించింది. వాళ్ళ యొక్క మాట తీరు కూడా బాగుండదు. ధనాదాయము అప్పటికి ఆదాయం తగ్గుతుంది, సరిగ్గా ఉండదు. ధనాదాయము 3వ స్థానాధిపతి నీచపడితే ఏమవుతుందో తెలుసా? 3వ స్థానాధిపతి తమ్ముడు, చెల్లెలు, సోదరీలకు సంబంధించి కదా, వాళ్ళ యొక్క ప్రాణానికి అపాయం సంభవించడం, వాళ్ళ అనారోగ్యాలు పాలవడం జరుగుతుంది 3వ స్థానాధిపతి వల్ల. 3 4వ స్థానాధిపతి నీచపడితే మాతృకారకుడు. 4 అంటే మాతృకారకుడు, తల్లి, ఉన్నత విద్య, కొంచెం విద్య, చదువు, తల్లి చదువుకి సంబంధించింది 4వ స్థానాధిపతి. నాలుగో స్థానాధిపతి నీచిపడితే వాహనాలు రిపేర్లు రావడం, డబ్బు ఖర్చు అవ్వడం, ఇంటర్మీడియట్ అయ్యాక చదువులో ఉన్నత విద్యకు వెళ్దామంటే సీట్ రాకపోవడం ఇలా ఉంటుంది. 5వ స్థానాధిపతి నీచపడితే లగ్నం నుంచి అనమాట. 5వ స్థానాధిపతి నీచపడితే గ్రహం పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయన్నమాట. ఎన్నో బాధలు ప్రాణాలకు సంబంధించి. 5 పంచమం చదువు ఆగిపోవడం, మనసు చిందరవందర అయిపోవడం, మనసు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, బాధపడడం ఎన్నో జరుగుతాయి. మెంటల్ డిప్రెషన్ అనేది కూడా కారణం అవుతుంది ఈ యొక్క 5వ స్థానాధిపతి నీచపడితే. 6వ స్థానాధిపతి నీచపడితే అది ఏమిటి, ఏ రాశి అన్నది 6. మనకున్నటువంటి స్నేహితుల యొక్క స్నేహితుడు లేక స్నేహితురాల యొక్క మరణ వార్తలు వినడం లాంటివి జరుగుతాయి 6. 7వ స్థానాధిపతి నీచపడితే ఇలా ఎయిడ్స్ రోగాలు, సుఖరోగాలు ఉన్న మగవాళ్ళతో కన్నెపిల్లకి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. అక్కడితోటి వాళ్ళ జీవితం నానా హింసలు, ప్రాణానికి ప్రమాదం. అష్టమంలో ఒక నీచుడు ఉన్నా సరే, షష్టమ స్థానాధిపతి అష్టమంలో నీచుపట్టి ఉంటే, అష్టమం ఆడవాళ్ళకి మాంగళ్య స్థానం కాబట్టి అతనికి వచ్చేటువంటి భర్త మరణిస్తాడు, ఉండడు, ఆరోగ్యవంతుడు, రోగిష్టివాడు, తిరుగుబోతు, తాగుబోతు ఇలా వచ్చి. కుజుడిల్లు అయితే అది ఇంకా చెప్పక్కర్లేదు.
హ్యాబిచువల్ ఉమనైజ్డ్ అంటారు. అలాంటి వాడు వచ్చి ఇక్కడ మహిళ జీవితం చిందరవందరం అయిపోతుంది. 8 అయిందా? 9 భాగ్యాధిపతి నీచపడితే తండ్రి నుంచి వచ్చే సుఖ సంతోషాలు ఏమి ఉండవు కదా. బయటికి వెళ్ళేప్పుడు వాడు కూతురువా అని చెప్పి వాడు కొడుకు అని ఆ తండ్రి యొక్క పరిస్థితి బాగోక అవమానాలు పిల్లలకి ఎదురవుతూ ఉంటాయి. డబ్బు వల్ల, ఆరోగ్యం లేక, తండ్రి వల్ల అవమానాలు, తల్లిదండ్రుల వల్ల కూడా పిల్లలకి కొన్ని అవమానాలు ఉంటాయి. సరైన పిల్లలు పుట్టలేదని తల్లిదండ్రులు ఎలా బాధపడతారో తల్లిదండ్రుల వల్ల కూడా పిల్లలకు అవమానాలు ఉంటాయి. అదే నవమాధిపతి నీచపడితే. దశమాధిపతి నీచపడితే ఉన్న వృత్తి పూర్తిగా వదిలేసి శూన్యంగా బయటకు వచ్చేస్తాం. వృత్తిలో నిలబడలేక బయటకు వస్తాం. మళ్ళీ మంచి గ్రహం వచ్చినప్పుడు ఏదో వేరే వృత్తి ఏర్పడుతుంది. వృత్తి మార్పులకి అవకాశం దశమం. ఏకాదశి అంటే పెద్దన్నయ్య లేక పెద్దక్క, జాయింట్ ఫ్యామిలీ 2-3 మగవాళ్ళు ఆడవాళ్ళు పుట్టేసినప్పుడు పెద్ద ఎల్డర్స్. 11వ స్థానం ఎల్డర్స్, సిస్టర్స్, బ్రదర్స్ని సూచిస్తుంది. వీళ్ళ వల్ల నానా హింసలు, అశాంతి పడతాం అన్నమాట. 12 వ్యయాధిపతి నీచపడితే చాలా దుర్వ్యయం జరిగిపోతూ ఉంటుంది. అది ఏ గ్రహం నీచబట్టి దృష్టి దాని మీద ఉంటుందో దాని తాలూకు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యయాధిపతి నీచబట్టి తల్లి స్థానం చూస్తే తల్లి వల్ల డబ్బు ఖర్చు, తండ్రి చూస్తే తండ్రి వల్ల డబ్బు ఖర్చు, భాతృస్థానం చూస్తే సోదరీల వల్ల డబ్బు ఖర్చులు అవ్వడం, ఇలాంటివి కూడా ఏర్పడతాయని చెప్పి జ్యోతిష్యంలో చెప్పచ్చు అనమాట. ఇది ఒక విశాలం, చాలా గట్టి సబ్జెక్ట్ అయినా మెయిన్ పాయింట్ కరెక్ట్గా తెలిస్తే జ్యోతిష్ శాస్త్రం పట్టు అనేది ఉంటుందన్నమాట. అది ఉంటేనే మనం జీవితంలో ఏదైనా ఒక మంచి చెప్పగలం, వృత్తిగా నిలబడి జీవితాలు నిలబడతాయి. ఈరోజు ఎంతోమంది ఎస్ట్రాలజర్స్ వస్తున్నారు, డబ్బు ప్రమేయంతో చెబుతున్నారు జ్యోతిష్యాలు. అంటే ప్రతిదీ వ్యాపారం అయినట్టు జ్యోతిష్యం కూడా గ్రహ రెమెడీల పేరుతో చాలా డబ్బు తీసేసుకుంటున్నారు బ్రాహ్మణులు. తీసుకున్న నిర్వికారం అవుతుందా? వాళ్ళు చాగుళ్ళు, సిగరెట్లకి వ్యసనాలు ఉన్నాయంటే ఆ పెళ్ళాం పిల్లలు ఏమి తినరు అలాంటి బ్రహ్మల వల్ల. బ్రాహ్మణుడు అంటే మంచి వ్యసనాలు లేని సద్గుణాలు ఉన్న వాళ్ళని బ్రాహ్మణులు అని పిలవచ్చు. వీళ్ళు కులభ్రష్టులు, కుల నీచులు, ఇలాంటి వాళ్ళ చేతిలో ఎవరు పడకూడదు అనమాట. జాగ్రత్తగా డీల్ చేయాలి వ్యవహారాలని చెప్తూ ఈ నీచపట్టిన గ్రహాలు చేసే ఇవి చెబుతున్నాను. మళ్ళీ ఇంకా చాలా ఎగ్జాల్టెడ్ ఉచ్చ గ్రహాల గురించి చెప్పేప్పుడు ఇంకో పాఠం చెప్తాను.